సమర్పిస్తున్న వారు. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం వెంకటేశ్వర విద్యా సంస్థల నందు కైట్ కళాశాలచే ఆలంబన కార్యక్రమం. విద్యా వ్యవస్థపై అవగాహన కల్పించిన యాంకర్, మోటివేటర్ సరస్వతి, సినీ నటుడు ప్రదీప్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భావితరాలకు దోహదపడుతుందంటున్న సినీ నటుడు ప్రదీప్. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ డే. తహసీల్దార్ లేవజోజి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్న రెవెన్యూ అధికారులు. హాజరైన కమిషనర్ వెంకటరమణ. పోలవరం ప్రాజెక్టులో ప్రారంభమైన డీ వాటర్ పనులు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్న అధికారులు. ఏపీ రిటర్న్ బ్యాక్. పారిశ్రామికరణపై గ్రౌండ్ వర్క్ చేశామన్న ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకుంటే భావితరాలు ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయమని, నేటి తరం పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకోవడం కారణంగా రాణించలేకపోతున్నారని ప్రముఖ మోటివేటర్, యాంకర్ సరస్వతి తెలిపారు. జంగారెడ్డిగూడెంలో వెంకటేశ్వర విద్యా సంస్థల నందు విద్యను అభ్యసించి కాకినాడ కైట్ ఇంజనీరింగ్ కళాశాలలో పీజీ పూర్తి చేసి దేశ విదేశాలలో ఉపాధి పొందిన వారితో కలిసి విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆలంబన అనే అంశంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటుడు ప్రదీప్, జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వివిధ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు, ఉపాధి పొందిన వారికి ప్రశంసా పత్రాలను వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర విద్యా సంస్థల అధినేత సింగిరెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీధర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేర్చుకోవాల్సిన అంశాలపై, తల్లిదండ్రులు వ్యవహరించాల్సిన పద్ధతులపై ఆమె అవగాహన కల్పించారు. కష్టం పెట్టమని చెప్పట్లేదండి, కష్టం తెలిసేలా చూడండి. ప్రపంచంలో వాళ్ళు ఏ మూల ఎక్కడికి వెళ్తారో, ఎలా ఉంటారో తెలియదు కదా. వాళ్ళు మీ ముందర ఇక్కడ ఎలా జీవిస్తున్నారో చూడాలి కదా. వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వండి, వాళ్ళని ఎదగనివ్వండి, హాస్టల్స్కి పంపించండి. అక్కడ ఎలా ఉంటే అలా తిననివ్వండి. పిల్లలు కూడా మీరు రోజు పెట్టే టిఫిన్ విసుకుంటారు కదా, రోజు ఇదేనా అంటారు కదా, పేచీలు పెడతారు కదా. ఒక చోటికి వెళ్తే ఎలా అడ్జస్ట్ అవ్వాలో తెలుస్తుంది. జీవితం అనేది ఎప్పుడు కూడా ఒక్కలా ఉండదు కాబట్టి కష్టం సుఖం తెలియాలి. కాబట్టి పిల్లలకి మీరు కొంచెం స్పేస్ ఇవ్వాలి. పేరెంట్స్ ప్లీజ్ రిక్వెస్ట్. అలాగే పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చారు కదా అని విచ్చలవిడితనం పనికిరాదు. ఆ ఇచ్చిన దాన్ని మీరు దుర్వినియోగం చేసుకోవాలి. సోషల్ మీడియా అనేది కంపల్సరీ. ఎవరికైనా ఆయన చెప్పినట్టుగా ఒక ఫోన్ చూస్తే మీకు ప్రతిదీ కావాలి. ప్రాజెక్ట్కి గూగుల్ కావాలి, ఐ నో ఇట్, చాట్ జీపీటీ కావాలి, ఎవ్రీథింగ్ యూ నీడ్ దట్ ఫోన్, కాదనట్లేదు. కానీ ఒక ఇన్ టైం, ఒక అవుట్ టైం, ఒక ఎంట్రీ టైం, ఒక ఎగ్జిట్ టైం పెట్టుకోండి. ఒక రీల్ చూడగానే మీరు ఇలా 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 అంటూ ఉంటే 30 నిమిషాలు, గంట, అరగంట అసలు ఫోన్ ఎందుకు ఓపెన్ చేసామో మనమే మర్చిపోతాం. పెద్దవాళ్ళకు కూడా ఈ సమస్య. కాబట్టి మన మీద మనం డిసిప్లిన్ అలవర్చుకోవాలి. ఇటువంటి సెల్ఫ్ డిసిప్లిన్ రావాలి అంటే మనకి మనమే చేసుకోవాలి. ఇప్పుడు అమ్మ లేపుతుంది 5ంటికి, పొద్దునే లేపుతుంది, రేపు ఎక్కడో ఉంటాం, మనంతటి మనం లేవాలి. అమ్మకు తాపత్రయం, ఇది ఇవాళ ఇక్కడ నేనుండే లేస్తోంది, రేపు పొద్దున ఎక్కడో ఉండే లేస్తుందా లేదా, టైంకి మీటింగ్కి వెళ్తుందా, టైంకి ఎగ్జామ్కి వెళ్తుందా అనే టెన్షన్ అమ్మకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ప్రూవ్ చేయండి, అమ్మ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, అమ్మ ఐ కెన్ కుక్, అమ్మ ఐ కెన్ గెట్ అప్ మై సెల్ఫ్, నేను లేవగలను, నేను చదవగలను, నేను కుక్ చేయగలను, నేను నా బట్టల్ని మడతలు పెట్టుకోగలను. ఇలాంటివి అమ్మా నాన్నలకి వాళ్ళకి కొంచెం ప్రశాంతత ఇవ్వండి. పిల్లలు వాళ్ళు కోరుకునేది అదే. వాళ్ళు మీరు సంపాదించే లక్షలు, కట్టించే ఇళ్ళు, కార్లు కోరుకోరు తల్లిదండ్రులు. ఎప్పుడు మీరు ఎదగాలి, ఉన్నతంగా ఎదగాలి. మేము పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదు. నేను చదువుకోలేకపోయాను, నా పిల్లలు చదవాలి, వాళ్ళు ఏ విషయంలో కూడా వాళ్ళు కష్టపడకూడదు అనేదే ఆలోచన తల్లిదండ్రులు. మీరు నిచ్చెనెక్కుతారు, నిచ్చెనెక్కినప్పుడు కింద పట్టుకునేది తల్లిదండ్రులే. ఆ నిచ్చెని గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి వచ్చావనేది గుర్తుపెట్టుకోండి. జంగారెడ్డిగూడెమా, ఆ చుట్టుపక్కల ఏ పల్లెటూరా నాకు తెలియదు. మన పుట్టే ముందర మనకు తెలియదు. ఏ ఇంట్లో పుడతావా, పేదింట్లో పుడతావా, గొప్పింట్లో పుడతావా, ఏ కులంలో పుడతాం, మనం ఒక ఆడగా పుడతావా, మగగా పుడతావా కూడా తెలియదు. పుట్టే ముందర ఎవ్రీథింగ్ ఇస్ సెట్ బై గాడ్. మన కోసం భగవంతుడు మొత్తం నిర్ణయం చేసి ఉంటాడు.
కానీ పుట్టిన తర్వాత మాత్రం ఆ జీవితాన్ని ఆనందమయం చేసుకునే బాధ్యత మాత్రం మనదే. ఎలా చేసుకుంటాం? చక్కటి నాణ్యమైన జీవితం. మనం పుచ్చొక్కాయలు వంట చేస్తామండి. వంకాయలు కొనేటప్పుడు మనం పుచ్చొక్కాయ, మంచొక్కాయ, పుచ్చొక్కాయ, మంచొక్కాయలు ఏరమా? కనీసం ఫ్రిడ్జ్లో పెట్టి తీసింది కూడా మనం మళ్ళీ ఒకసారి చూసుకునేదే కట్ చేస్తాము. పుచ్చు అయితే మనం వాడాం కదా. మరి అటువంటప్పుడు రేపు పొద్దున మనం పెద్ద కార్పొరేట్స్కి వెళ్తాము, వేరే సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏరరా, వీళ్ళు పుచ్చు, వీళ్ళు కాదు, వీళ్ళు మంచి అని ఏరరా? మన నాణ్యత చూడ. ఈ మధ్య కాలంలో వినబడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా దేశ భద్రత, ఫార్మసీ, పారిశ్రామిక రంగం, అధునాతన కంప్యూటరీకరణ, యాంత్రీకరణకు ఎంతో దోహదపడుతుందని సినీ నటుడు ప్రదీప్ మీడియాతో పేర్కొన్నారు. సినీ రంగంలో బుల్లితెరలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, నైపుణ్యానికి పదును పెట్టి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. అనేక పరికరాలను మనిషి కనిపెడుతుంటే ఆ పరికరాలు మనుషులను డామినేట్ చేస్తున్నాయని వెల్లడించారు. మారుతున్న విద్యా వ్యవస్థకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తుకు సహాయకారిగా ఉంటుందని అన్నారు. అన్ని రంగాల్లో రాణిస్తేనే గుర్తింపు ఉంటుందని తెలిపారు. జంగారెడ్డిగూడెం వచ్చాము మేము. ఎందుకు వచ్చామంటే కాకినాడలో ఉన్న కైట్ విద్యా సంస్థల వారు పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఇంజనీరింగ్లో మారుతున్న పరిస్థితుల్లో వచ్చిన కొత్త చదువులు ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, రోబాటిక్స్ కానీ, ఇవన్నీ తీసుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏంటి, పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఇక్కడ శ్రీనివాస జూనియర్ కాలేజ్లో పిల్లలకి, తల్లిదండ్రులకి ఒక అవగాహన సదస్సు నిర్వహించారు. అందుకోసం మేము ఇక్కడికి వచ్చాం. మారుతున్న కాలంలో మనిషిని మిషన్ డామినేట్ చేస్తున్నప్పుడు ఆ మిషన్ని తిరిగి మనిషి డామినేట్ చేయాలంటే ఎలాంటి మనం ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి, మనం ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవాలి, ఎలా మనం ఒక ప్రాంప్ట్ మేనేజర్స్ అవ్వాలి అని ఈ అవగాహన సదస్సులో చెప్పడం జరిగింది. పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంది. జంగారెడ్డిగూడెంలో ఉన్న పిల్లలందరూ కూడా ఉజ్వలమై వాళ్ళు మంచిగా ఉండి ఈ ప్రాంతానికి, దేశానికి మంచి పేరు తెస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఏఐ అనేది మనకు శత్రువా, మిత్రువా? మారుతున్న విద్యా వ్యవస్థలో ఏఐ మనకి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? అంటే ఏఐ ఒక కత్తి లాంటిది. కత్తితోటి మనం బర్త్డే కేక్ కూడా కట్ చేసుకోవచ్చు, పీక కూడా కట్ చేసుకోవచ్చు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా చాట్ జీపీటీ మన అందరికీ కూడా, సామాన్యుడు కూడా అందుబాటులో వచ్చేసి మనిషి చేసే పని మిషన్ చేస్తుంది ఈరోజు. ఇదివరకు ఒక పాట కావాలంటే ఆ పాటని మనం రాసేవాళ్ళం, స్వరపరిచేవాళ్ళం, సంగీతపరిచేవాళ్ళం, సింగర్స్ వచ్చి పాడేవాళ్ళు. ఇప్పుడు ఏఐకి వెళ్ళి జంగారెడ్డిగూడెం గురించి గొప్పతనం 4-5 మాటలు చెప్పి ఈ 4-5 మాటల్లో కూడా మనం పాట ఏదైనా చేయమంటే అది ఆటోమేటిక్ చేసేసి మనకు పంపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనిషి సృష్టించిన ఒక మిషన్ మనిషిని డామినేట్ చేస్తే ఎలా అన్నది ఒక భయం. ఈ ఏఐ వల్ల అనేక ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు మనుషుల స్థానంలో ఉద్యోగాలు పోతాయి అన్నది ఒక అపోహ. కానీ దాంతో నేను ఏకీభవించాను. ఎలా అయితే కంప్యూటర్స్ వస్తే బ్యాంకు వాళ్ళు అమ్మో కంప్యూటర్స్ వద్దు అని మనకు స్ట్రైక్ చేస్తే ఆ తర్వాత ఈ రోజున బ్యాంక్ వాళ్ళందరికీ కంప్యూటర్సే హెల్ప్ఫుల్గా అయినాయో అలా ఏఐ రేపు మనందరికీ హెల్ప్ఫుల్గా కాపోతాను. ఎలా ఇదివరకు మామూలుగా గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు ఎన్ని ర్యాంకులు వచ్చాయి, ఎంత పర్సంటేజ్ వచ్చిందన్న చదువులతోటి మనం వెళ్తున్నాం. పర్సంటేజ్ బట్టి, ఇంటర్వ్యూని బట్టి వాళ్ళు ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ ఇక ఫ్యూచర్లో అలా ఉండదు. మీలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి. అంటే బహుముఖ ప్రజ్ఞాశీలత మనలో ఉండాలి. అంటే మనం చదువులా కాకుండా విద్యలాగా అవలంబించాలి. చదువుకి విద్యకి మధ్య తేడా ఏంటి? చదువు అంటే పుస్తకాలు చదవటం, బట్టి పట్టడం, దానిలో మార్కులు తెచ్చుకోవడం. విద్య అంటే చదువు ప్లస్ సంస్కారం ప్లస్ ప్రతిభ, ఈ 3 ఉంటేనే అది విద్య అవుతుంది. సో ఆ విద్య చదివిన వాళ్ళకి మాత్రమే భవిష్యత్తులో ఉంది. ఏఐ వచ్చినా, మిషన్ లెర్నింగ్ వచ్చినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, ఇంకా ఎన్ని సైన్స్లు వచ్చినా, డేటా సైన్స్లు వచ్చినా ఇవన్నీ పిల్లల ఉన్నతికి పాటుపడేవే కానీ వెనక్కి తీసేది కాదు. మారుతున్న కాలం. మన చిన్నప్పుడు టెలిగ్రామ్లు ఉన్నాయి, ఇప్పుడు వాట్సాప్లు వచ్చాయి. అలా ప్రతి మార్పు ప్రతి 12 ఏళ్లకి కొత్త మార్పులు వస్తూనే ఉంటాయి. తల్లిదండ్రులుగా, పౌరులుగా మనం ఆ మార్పును ఆహ్వానించి దానిలో ఉన్న కీడును త్యజించి మంచిని మాత్రమే తీసుకోవాలి. జంగారెడ్డిగూడెం డివిజన్ లో అతి ఉత్కృష్ట సేవా పురస్కారం అందుకున్న క్రైమ్ పార్టీ ఏఎస్ఐ సంపత్ కుమార్ ను వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. పలు చోరీ కేసులలో సొత్తును రికవరీ చేసి సమర్థవంతంగా విధులు నిర్వహించడంతో సంపత్ కుమార్ సేవలను పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తించింది. దీంతో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ చేతుల మీదుగా డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల ఫిర్యాదుల వేదిక కార్యక్రమంలో భాగంగా ఉత్కృష్ట సేవా పురస్కారాన్ని సంపత్ కుమార్ అందుకోవడంపై వాకర్స్ అసోసియేషన్ సత్కరించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దండు ధనరాజు,
రాజు, కౌన్సిలర్ మాధవ, పంచాయతీరాజ్ ఏవో విజయ్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ పసుమర్తి కోటేశ్వరరావు, సాక్షి ఛానల్ రిపోర్టర్ కంచర్ల శ్రీనివాస్, చిట్లూరి సాయి పాల్గొన్నారు. సంపత్ కుమార్ మరింతగా రాణించాలని పలువురు ఆశించారు. విధి నిర్వహణలో తాను చేసిన సేవలను గుర్తించి పోలీస్ శాఖ తనను అతి ఉత్కృష్ట సేవా పురస్కారం ఇవ్వడంతో మరింత బాధ్యత పెరిగిందని సంపత్ కుమార్ తెలిపారు. ఇంకా ఇంకొక 5 సంవత్సరాలు ఉంది అని ఇది రేర్ రివార్డ్, ఎవరికి రాదు. స్టేట్ లో 8 మందికి వచ్చింది. 8 మందిలో నేను ఒకటి. అది మన డివిజన్ లో రావడం సంతోషించవలసిన విషయం. బాగా కష్టపడ్డ వాళ్ళకి కష్టపడ్డ వాళ్ళకి ఈ రివార్డు ఇస్తారు. అది గవర్నమెంట్ మరి ఆటోమేటిక్ గా గుర్తించి అందజేశారు నాకు. యాక్చువల్ గా మా బ్యాచ్మేట్స్, నేను 89లో సెలెక్ట్ అయ్యాను. 89 నుంచి ఇప్పటిదాకా మా 84 మంది బ్యాచ్. ఈ 84 మందిలో ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇన్ని రివార్డులు తీసుకోలేదు. అందరికి 10, 15, 5, 20 ఉంటాయి. కానీ నాకు మాత్రం ఒక 220 ఉన్నాయి. మరి అది అదే ఎంతటి క్లిష్టమైన కేసునైనా సరే చాలా ఈజీగా సాధించేసి విత్ ఇన్ ద టైమ్ లో అయినా సబ్మిట్ చేయడం ఆయన గొప్పతనం. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అతి ఉత్కృష్ట సేవా పురస్కారం అందుకున్నటువంటి సంపత్ గారికి జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఆయనకి చిన్న సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. ఎందువల్లంటే ఆయన డైలీ కాలేజీకి వచ్చి వాకింగ్ చేయటం, మా అందరితోటి కలిసిమెలిసి మసులుకోవటం, అలాగే కేసులను కూడా అలాగే చాలా తొందరగా పరిష్కారం చేసి అందరికీ కూడా న్యాయం చేయటం వల్ల ఈ పురస్కారం ఆయనకి దక్కిందని మేమందరూ కూడా చాలా సంతోషపడుతున్నాం. అదేవిధంగా 21వ తారీఖు శనివారం రేపు ఉదయం 5:30 గంటల నుంచి 7 గంటల వరకు యోగా డే సందర్భంగా యోగా క్లాసు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జరుగుతుంది. దానికి అన్ని రకాల ఏర్పాట్లు కాలేజీ గ్రౌండ్ లో జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరికొకళ్ళు తెలియపరుచుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. పోలవరం డీ వాటరింగ్ పనులకు జలవనరుల శాఖ ఎంఈఐఎల్ అధికారులు పూజలు చేసి ప్రారంభించారు. త్వరలో గ్యాప్ 1 నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ నిర్మాణ పనులు చేపట్టేందుకు అనువుగా ఎగువ దిగువ కాపర్ డ్యాంల మధ్య నిల్వ ఉన్న నీటిని తోడివేసే పనిని గురువారం ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు శ్రీనివాస్, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ గంగాధర్ ఈ సందర్భంగా డీ వాటరింగ్ జరిగే ప్రాంతంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత నీటి తోడకాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మోటార్ల ద్వారా ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు గ్యాప్ 1 నిర్మించాలంటే ఎగువ దిగువ కాపర్ డ్యాంల మధ్య నిర్మాణ ప్రాంతంలో నీటి లెవెల్ తక్కువగా ఉండాలని, ప్రస్తుతం అక్కడ 16 మీటర్ల కంటే ఎక్కువ నీటి లెవెల్ ఉందని తెలిపారు. అది 15 మీటర్ల కంటే తక్కువకు చేరే వరకు నీటి తోడకాన్ని చేపడతారు. ఈసీఆర్ఎఫ్ లో భాగంగా గ్యాప్ 1 నిర్మాణాన్ని ఆ వెంటనే చేపడతారు. నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అనువుగా ప్రస్తుతం మట్టి తవ్వకం పనులు గ్యాప్ 1 నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్నాయి. ప్రస్తుతం నీటి నిల్వలను తగ్గించేందుకు శక్తివంతమైన మోటార్లను వాడుతున్నారు. 80 అవర్స్ పవర్ సామర్థ్యం ఉన్న మొత్తం 180 మోటార్లను నీటి తోడకానికి వినియోగించనున్నారు. ఇప్పటికే 86 మోటార్లను సిద్ధం చేశారు. తొలి రోజు 15 మోటార్లతో నీటి తోడకం ప్రారంభించారు. నీటి తోడకం పెంచేందుకు మోటార్లను క్రమక్రమంగా పెంచుకుంటూ పోతామని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ డే నిర్వహించారు. తహసీల్దార్ శ్రీవజోజి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అధికారులతో కలిసి వీఆర్ఓ, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సంయుక్తంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీవజోజి మాట్లాడుతూ ప్రతి రెవెన్యూ ఉద్యోగి ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ తహసీల్దార్ వారి కార్యాలయం నుండి వచ్చే సర్వీసులను అందజేయాలని, ప్రతి గ్రామాల్లో గ్రామ రెవెన్యూ అధికారి ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉండి వారికి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. అందరికీ రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలిపారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ మాట్లాడుతూ రామదాసు కాలం నుంచి రెవెన్యూ వ్యవస్థ ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ రమేష్, కార్యాలయ సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు. ముందుగా మన రెవెన్యూ వీఆర్ఓస్కి, మన స్టాఫ్ అందరికీ రెవెన్యూ డే శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏంటంటే మన కమిషనర్ గారు చెప్పినట్టుగా మన రెవెన్యూ గురించి బాగా అవగాహన ఉన్నట్టుకుంది. శ్రీరామదాసు సినిమాలో మన నాగార్జున గారు తహసీల్దార్గా అప్పుడు యాక్టింగ్ చేసే ఒక సినిమా, అంటే అప్పట్లో ఎప్పుడో పూర్వం నుంచి ఉండేది. తర్వాత 26/1786 సంవత్సరంలో బ్రిటిష్ వారు బోర్డ్ ఆఫ్ రెవెన్యూగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం నుంచి అంటే దాంట్లో ఎవరు తహసీల్దార్ అయిన అతను ఏమేమి చేయాలి,
ఏం రోల్స్ ఉంటాయి, భూమి మీద ఏం అధికారాలు ఉంటాయి, ఏం చేయాలని ఒక బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఒక చట్టాన్ని తీసుకొచ్చి అప్పటి నుంచి అమలు పరిచారు. తర్వాత ఇన్ని సర్వీసులు చేస్తున్నాం కదా, మాకు కూడా ఒక డే ఉండాలని చెప్పి బొప్పరాజు గారు మన రెవెన్యూ అసోసియేషన్ వారు 24 తారీఖున 4/3/24 GOMS నెంబర్ 81 ద్వారా రెవెన్యూ డే జరుపుకోవటానికి ఒక జీవో దాన్ని తీసుకుని వచ్చారు. అప్పటి నుంచి రెవెన్యూ డే చేసుకోవాలని అన్ని మండలాల్లో, తర్వాత ఈ సంవత్సరం బడ్జెట్ కూడా రిలీజ్ చేశారు గవర్నమెంట్ వారు రెవెన్యూ తరఫున చేసుకోవడం. ప్రతి గ్రామంలో యాక్చువల్గా ప్రతి గ్రామంలో రెవెన్యూ వారు చేసేది. మీరు సచివాలయంలో ఒక డే అనేది చేయాలి. యాక్చువల్గా రేపు చేయమని ప్రపోజల్ అన్నమాట. యాక్చువల్గా ప్రతి సచివాలయాల్లో మీరు చేసే సర్వీసెస్ 1B కానీ, అడంగల్స్ కానీ, మ్యూటేషన్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ మీద మనం ఏం చేయాలి, FMC మీద ఏం చేయాలి, మనం ఏం చేస్తాం, అవన్నిటిని ప్రజల్లో అవగాహన తేయాలి. ఈ రెవెన్యూ డే రోజున ప్రజల్లో అవగాహన తెచ్చి మంచిగా ఈ రెవెన్యూ సర్వీస్ ఇలా ఈ విధంగా చేస్తుందని చెప్పి వారికి అవగాహన తేవాలి. తెచ్చే విధంగా భవిష్యత్తులో ఇంకా బాగా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో రెవెన్యూ డే అని పెట్టడం జరిగినది. కాబట్టి మీరు మీ సచివాలయంలో ఈ వీలు ఉంటే ఈరోజు ఈవినింగ్ లోపు మీ సర్వీసెస్ ఏమేమి చేస్తారో మీ పంచాయతీ సర్పంచ్ గారిని, మీ వార్డ్ మెంబర్స్ని పిలిపించి మా రెవెన్యూ ద్వారా ఇలా చేస్తాం, ఈ సర్వీసెస్ ఉంటాయి, వీటి ద్వారా మేము ఇలా చేస్తాం, అందుకే రెవెన్యూ డే కూడా ఈరోజు పెట్టడం జరిగినది కాబట్టి అని చెప్పి వాళ్ళ ద్వారా పెట్టి ఒక కేక్ లాంటిది అలాంటిది మీ సచివాలయంలో కూడా చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన రమేష్ గారు ఈ కార్యక్రమం అరేంజ్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు. ఉండి నిత్యం ప్రజలకు ఏ అవసరమైనా కానీ మన ద్వారానే చేయబడుతుంది. కాబట్టి మనం డే అండ్ నైట్ అని కాకుండా మనకి సెలవులు కానీ ఏమి లేకుండా మనం ప్రజల కోసం అత్యవసర సమయాల్లో వరదలు ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా సహాయం అందించవలసి వచ్చినప్పుడు కానీ మనం అన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంది. నేను అనునిత్యం ప్రజలకు సేవ చేయడానికి కోసం మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఎప్పుడో పురాతన కాలం నుంచి కూడా మొట్టమొదటి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. బ్రిటిష్ కాలం నుంచి కూడా మనకి సేవలు అందిస్తూ వస్తున్నాం మనం. కాబట్టి మనం ఇంకా ప్రజలకి చేరువలో ఉంది, బాగా సర్వీసెస్ అందించి అన్ని పారదర్శకంగా చేయాలని, స్పీడ్ సర్వీస్ అందించాలని ఇప్పుడు అన్నీ ఆన్లైన్ ద్వారా చేయబడుతున్నాయి. సర్వీసెస్ అన్నీ కూడా మనం విత్ ఇన్ ది టైంలో చేసి స్కూల్ పిల్లలకు సర్టిఫికెట్లు కానీ, రైతులకి కానీ, రైతులకు రావాల్సిన పథకాలు కానీ అన్నీ కూడా మనం చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మనం చేస్తాం. ఈ అవకాశం వేదిక పైన ఉన్న తహసీల్దార్ గారికి, అదేవిధంగా మిగిలిన రెవెన్యూ సిబ్బంది అందరికీ శుభోదయం. ఈరోజు జూన్ 20 తారీఖు రెవెన్యూ డేగా ప్రకటిస్తూ ఒక రోజు కేటాయించి రెవెన్యూ డే జరుపుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా గుర్తించి జీవో జారీ చేయడమైంది. ఈ రెవెన్యూ వ్యవస్థ ఎప్పుడో పూర్వకాలం నుంచి, అంటే దాదాపు రాజరికం కన్నా ముందు మనకు ఈ వ్యవస్థ కూడా మన రామదాసు అదే చూసింటారు సినిమాలో, అప్పుడే భూమి శిస్తు వ్యవస్థ ఉండేది. అంటే ఎప్పుడో 1500-1400 సంవత్సరాల నుంచి ఈ రెవెన్యూ వ్యవస్థ ఉంది. దాంట్లో మార్పులు జరుగుతూ ఈ రోజుకు ఈ ప్రజెంట్ మనం చూస్తున్న వ్యవస్థగా మార్పు చెందింది. మనిషి పుట్టుక నుంచి చనిపోయేదానా ఏదో ఒక దశలో రెవెన్యూతో సంబంధాలు కంటిన్యూగా ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా భూములకు సంబంధించినది పూర్తిగా రెవెన్యూ వ్యవస్థ వారే వివాదాలు కాకుండా కావచ్చు, మిగతా అన్నీ చేసేసి మనకు ప్రజలకు చేరువుగా ఉంటారు. ఈ సేవలకు అదేవిధంగా మెజిస్ట్రేటివ్ పవర్స్తో ఎక్కడైనా గొడవలు జరుపుకోకుండా ఇంకోటి ఏదైనా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. అదేవిధంగా మిగతా వ్యవస్థలను కోఆర్డినేట్ చేస్తూ ఏదైనా ప్రభుత్వం ఇచ్చిన ఒక టాస్క్ను, ఒక ప్రోగ్రామ్స్ను అందరినీ సమన్వయం చేసుకుంటూ కీలకంగా వ్యవహరిస్తుంది. కాబట్టి జూన్ 20న ఒక రోజు కేటాయిస్తూ రెవెన్యూ డే అనే చేస్తారు. మీ అందరికీ రెవెన్యూ సిబ్బంది, తహసీల్దార్ గారికి, డిప్యూటీ తహసీల్దార్ గారికి, రెవెన్యూ సిబ్బంది అందరికీ రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలుపుతూ జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన పట్టణ ఇలవెల్పు దేవతగా వెంచేసి ఉన్న నూకాలమ్మ తల్లి ఆలయం భక్తు సుందరమైంది. శుక్రవారం సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి ఎనగడపు రమేష్ కుమార్, ధనలక్ష్మి కుటుంబ సభ్యులు 5 తులాల వెండిని అందజేశారని అన్నారు. శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో
కట్టు పొంగలి పులిహోర ప్రసాదాలను వితరణ చేశారు. వారిని వారి కుటుంబ వ్యవసాయ వ్యాపార వృత్తి ఉద్యోగాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని అన్నారు. అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వివిఎస్ రామారావుతో పాటు ఆయన సోదరుడు వేముల శ్రీనివాస్, అరుణ దంపతులు, వేముల యశ్వంత్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు పులుపర్తి రాము, గాలి నోకరాజు, చింతకాయ లాచిరాజు, రొంగల సత్యనారాయణ, మహిళా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయ క్షేత్ర సన్నిధానం నందు ఈరోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి వేకువజాము నుంచే లలితా సహస్రనామ కుంకుమ పూజలు, అదేవిధంగా అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకములతో పాటు విశేషమైనటువంటి సప్తనదీ జలాలు, పుష్కర జలాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరిగింది. తదనంతరం అమ్మవారి మూల విరాట్కి ఏకాదశ మంగళ నీరాజనాలు, వేద దర్బార సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాన్ని సభక్తిపూర్వకంగా అమ్మవారికి పూజాధికారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలే ఉన్నారు. అదేవిధంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారికి విశేషంగా భక్తుల యొక్క మనోభీష్టంగా అమ్మవారికి వెండి చీరని తయారు చేయించేటువంటి కార్యక్రమం ఆలయ కమిటీ వారు సంకల్పించి ఉన్నారు. అందులో భాగంగా అమ్మవారికి భక్తులంతా కూడా వెండి రూపంగా కానీ ధన రూపంగా కానీ అమ్మవారికి వెండి చీరకి మీ యొక్క భక్తితో అమ్మవారికి సమర్పించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. శ్రీమాత్రే నమః. కృష్ణా జిల్లా నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రం పుష్కర ఘాట్ వద్ద అవనిగట్ట ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో జల యోగాంధ్ర నిర్వహించారు. పారే నదిలో యోగాసనాలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర మహోత్సవ దృశ్యాలను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించారు. శారీరక మానసిక దృఢత్వాన్ని అందించే భారతీయ ప్రాచీన సంపద యోగాయే అని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ ముక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్టులాలు దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ క్యాప్, పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ క్యాప్. మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ క్యాప్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్
9169969939 and 9491970031. దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని విశాఖకు చేరిన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఏపీ కమ్ బ్యాక్ అనే నినాదంతో పారిశ్రామికీకరణపై గ్రౌండ్ వర్క్ చేయడం జరిగిందని వెల్లడించారు. దావోస్కి వచ్చేగల మీరు చూస్తే చాలా స్పష్టంగా మేము చెప్పింది అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్, వీఆర్ రెడీ టు డూ బిజినెస్. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం అనేక కంపెనీలు తరిమేసింది రాష్ట్రం నుంచి. వాళ్ళకి ముందర మనం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. కాగ్నిజెంట్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం కలిసికట్టుగా. ఇట్లా అనేక పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నాం. సో డావోస్ చాలా స్పష్టంగా వీఆర్ రెడీ టు డూ బిజినెస్, ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ అని చాలా క్లియర్గా మేము చెప్తాం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసగించాయని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అన్నారు. కామవరపుకోట మండల భారతీయ జనతా పార్టీ 11వ మహాసభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రావడం కోసం అనేక అబద్ధపు వాగ్దానాలు చేసి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాయని అన్నారు. 11 సంవత్సరాల మోడీ పాలనలో అంబానీ, అదానీ వంటి వారికి తప్ప పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. లక్షల కోట్ల రూపాయలను బడాబాబులకు రుణమాఫీ చేసిన ఘనత బీజేపీకి చెందుతుందని అన్నారు. ఆపరేషన్ సగర్ పేరిట దేశంలో ఉన్న విప్లవకారులను మట్టు పెట్టడానికి శ్రీకారం చుట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చారని, నేటికి అమలు చేయలేకపోయారని తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను వెనువెంటనే అమలు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. అంటే పేదరికం పెరుగుతూ ఉంది. 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో రేషన్ కార్డులు లేవు, మొన్నే మొదలుపెట్టారు. ఉదాహరణ ప్రజారాజ్యం, దళ్ళు, ఇలా అనేక పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో లేకపోయినా, అధికారంలో రాదని తెలిసినా ఇప్పట్లో అందులో పనిచేసేటువంటి నాయకులు కానీ, అందులో సభ్యులుగా ఉన్న మీరు కానీ కష్టజీవులుగా ఉన్నారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ 99 సంవత్సరాల నుండి 100 సంవత్సరాలకు అడుగుపెట్టిందంటే కష్టజీవులు, శ్రమజీవుల తరపున, ఏదైతే కార్మిక వర్గం ఉందో వారి తరపున అనేక ఉద్యమాలు, పోరాటాల ద్వారానే కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు సాగుతూ ఉంది. కాబట్టి నిత్యం ప్రజల దైనందిన జీవితాల్లో ఉండే సమస్యల పైన పనిచేస్తుంది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ళు చరిత్ర సృష్టించగలిగింది, పార్టీ కొనసాగుతుంది. ఎందుచేతనంటే కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ చూస్తే మన దేశానికే పరిమితం, బీజేపీ చూస్తే పక్క దేశానికి పోతే కనపడదు, ఇటు టీడీపీ చూస్తే మన రాష్ట్రం బోర్డర్ దాటితే కనపడదు, వైసీపీ చూస్తే మన రాష్ట్రం బోర్డర్ దాటితే కనపడదు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ కష్టజీవులు, కార్మిక వర్గం, పేద ప్రజలు ఉన్న ప్రతి చోట, ప్రతి దేశంలోనూ ఉంటుంది. ఆ ఆశలను, ఆకాంక్షలను తీర్చడానికి, వారి సమస్యల పట్ల పనిచేయడానికి. అది కమ్యూనిస్ట్ పార్టీ అంటే. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ప్రధాన భూమి వహించింది. ఆనాడు భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని నినదించిన ఏకైక పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ. 47 ఆగస్టు 15వ తేదీన మన స్వతంత్రం వచ్చింది. కానీ ఆనాడు తెల్లదొరలు మన దేశానికి ఇడిచి వెళ్ళిపోయారు. కానీ మన దేశానికి నల్లదొరల పాలన వచ్చింది. గత 78 సంవత్సరాల కాలంగా మనం ఏ స్వతంత్రం కోసం ఉద్యమం చేసామో ఆ ఫలాలు ఇప్పటికీ 100కి 40-40% మందికి అందటంలా దారిద్ర్యాల దిగు నుండి 2 పూటల భోజనం లేకుండా ప్రజలు అల్లాడుతున్నారు. మనం ఏదైతే భారత ప్రజానికానికి, సమస్త ప్రజానికానికి తిండి, బట్ట, గూడు ఈ 3 ఉండాలని కోరుకున్నామో అది ఇప్పటికీ 100కి 45 మందికి లేవు. వాటి కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ, దాని అనుబంధ ప్రజా సంఘాలు ఉద్యమం చేస్తూ ఉన్నాయి. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ప్రధానంగా అంబేద్కర్ నాయకత్వాన్ని రచించిన భారత రాజ్యాంగాన్ని మనం పాటిస్తూ భారతదేశ లౌకిక వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని, దేశ సమైక్యత, సమగ్రతల్ని కాపాడుకుంటూనే భారతదేశంలో ఉన్న ప్రజానికానికి అప్పటికే బ్యాంకులు, ప్రైవేటు సెక్టర్. జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా భారీ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ అర్చకులు రమణ శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. పట్టణానికి చెందిన కేసనపల్లి రంగారావు, రత్నకుమారి దంపతుల కుమారుడు కృష్ణకాంత్, రాధా ప్యారి, మనువడు అర్జున్ కార్తికేయ కుటుంబ సభ్యులు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆ కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించి వేదాశీర్వచనం అందజేశారు. సాయంత్రం మహిళలచే సామూహిక లలిత సహస్రనామ పారాయణం, మణిద్వీప వర్ణన, శివలింగాష్టకంతో పాటు
వివిధ రకాలైన హారతులను అమ్మవారికి అర్పించనున్నట్లు తెలిపారు. దేవరపల్లి మండలం యాదవోలు నందు యోగాంధ్ర నిర్వహించారు. నాయకులు, అధికారులు, ఉద్యోగస్తులతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. యోగాసనాలు చేయడం వలన ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని వక్తలు ప్రసంగించారు. ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. రోజులో గంట పాటు యోగా చేస్తే మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనంగా కలుగుతుందని తెలిపారు. ఇది ప్రోటోకాల్ మొత్తం 45 నిమిషాలు ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో రేపు దినాన విశాఖపట్నంలో గౌరవనీయులు ప్రధానమంత్రి గారు, గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా కూడా మరి చాలా శ్రమిస్తూ దాదాపుగా 4 రోజుల నుంచి మే 21 నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. దాంట్లో అంచెలంచెలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మండలం కూడా. నమస్కారం అండి. ఇది 21/6/2025 శనివారం ఉదయం 6 గంటలకు యోగా డే, అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం జరుగును. గ్రామంలో అధికారులు, నాయకులు, ప్రజలు అందరూ కూడా యోగా డే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లు మీ అందిరాజు, పంచాయతీ కార్యదర్శి, ఎర్నగూడెం. చింతలపూడిలో వెలమపేట ఎంపీపీఎస్ పాఠశాల నందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకంలో భాగంగా విద్యార్థులకు కిట్స్ తో పాటు ఏకరూప దుస్తులను అందజేశారు. ప్రభుత్వ పథకాలను ఉద్దేశించి వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మండల జనసేన నాయకులు చేదరాల మధు, టీడీపీ చింతలపూడి నగర పంచాయతీ అధ్యక్షులు తాటి అప్పారావు, ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం, బీజేపీ టౌన్ అధ్యక్షులు కొత్తపల్లి విజయ, సీనియర్ నాయకులు చిట్లూరి ధర్మరాజు, ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడా అనీష్ కుమార్, తిరుమల రామారావు, మన్యం సత్యబాబు, జనసేన నాయకులు ఆరేపల్లి అప్పారావు, ఏజీఎస్ కుమార్ పాల్గొన్నారు. టీచర్లు కూడా మంచిగా మరి లోకేష్ బాబు గారు చక్కని విధానం పెట్టి టీచర్లు మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. అదే పాపాత్ముడు జగన్ ఎక్కడ కాదు అందరినీ ఒక్కబట్టి ఉంగబెట్టి మీరు విజయవాడలో చూశారు. కొట్టడం, ధర్నాలు, బాధటం, లాక్కెళ్ళటం, బస్సులు ఎక్కడం, జైల్లో పడేయటం. మళ్ళీ మీరు ఫోటో ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలా? మీరంతా ఉంటేనే మేము కూడా ఉంటాం, మేమందరం ఉంటేనే రేపు ఆ పిల్లలు కూడా ఓట్లు వస్తే 18 సంవత్సరాలకి వాళ్ళు కూడా మనం ఉంటారు. మరి మీరు మా గురించి కాదు, పిల్లల గురించి, పిల్లల తల్లిదండ్రులు ఏదో పనికెళ్తున్నారు, వాళ్ళ పిల్లలు మీకు అప్పచెప్తారు. కానీ మీకు పిల్లలకి శ్రద్ధగా చెప్పాలి. ఎందుకంటే మాకు ఏదో ఉద్యోగం ఉంటుంది, నెలకు వచ్చేసరికి సంతకం పెట్టేవి కదా, సంతకం పెట్టే మేము వస్తాయి, లేకపోతే మాకు యూనియన్ ఉంటాయి. యూనియన్ వాళ్ళు చెప్తే వాళ్ళే డిఓకి అడగాలని చెప్తారు. మా డబ్బులు మా కొత్త ఏదో తప్పు చిన్నదానికి అడగాలంటే కష్టపడి పని మనం తిన్నాం, కూర్చుంటే అడగదాన్ని అజీర్తి చేస్తుంది. కానీ మనం కష్టపడినప్పుడు చక్కగా ఆ విధానం అయిపోయి మళ్ళీ మన బాడీ పై శుభ్రంగా ఉంటుంది. కనుక మరి మీరంతా మా పిల్లల్ని ఎప్పటికప్పుడే మీరు పేరు రావాలా, తల్లిదండ్రులతో మంచి స్నేహం పెంచుకోవాలి. మీరు పిల్లల తల్లిదండ్రులతో అమ్మ మేముండో, మీకు ఏదైనా ఉంటే మేము వస్తాం అని ఆడకుంటే మీరు బయలుదేరితే మమ్మల్ని కూడా మర్చిపోయి అబ్బో టీచర్ గారు అని ఊరంతా చెప్తారు. కానీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి స్టేజీ మీద ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడ మండలం చక్రదేవరపల్లి నందు విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ ను అందజేశారు. గ్రామ సర్పంచ్ సాయిల సత్యనారాయణ, ఎంపీటీసీ సాయిల రాంబాబు, స్కూల్ చైర్పర్సన్ సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు ఆరోగ్య దృష్ట్యా మంచి పౌష్టికాహారం అందిస్తున్నారని, అలాగే తల్లికి వందనం కార్యక్రమం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్థులకు ఒక్కొక్కరికి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు వేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ ఆచార్యులు, సహోపాధ్యాయులు రాజు, లలితాదేవి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెంకు చెందిన ఉపాధ్యాయులు రావి ఆకుపై యోగా భంగిమలతో ఆకృతులను చెక్కారు. రావి ఆకులపై యోగా దినోత్సవం పురస్కరించుకుని తన అభిమానాన్ని ఈ విధంగా చాటారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో మరింత చేరువ చేసి వారిలో చైతన్యం తీసుకువచ్చే దిశగా కృషి చేస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. తనకున్న చిత్రకళను దృష్టిలో ఉంచుకుని తన వంతు యోగాపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులకు యోగాపై ఇప్పటి నుంచే స్పృహ కల్పించాలనే ఉద్దేశ్యంతో రావి ఆకుపై చిత్రాన్ని వేసినట్లు తెలిపారు. గతంలో కూడా వివిధ నాయకుల చిత్రాలను సబ్బుపై, అగ్గి పుల్లలపై వేసిన పారేపల్లి సత్యనారాయణ మాస్టర్ కృషిని పలువురు కొనియాడుతున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నందు భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి ఆయన శిష్యులైన బైనబోయిన స్వామి వారి ఆరాధనోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. 2 రోజుల పాటు నిర్వహించే ఆరాధనోత్సవాలలో ఉభయ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వెళ్లారు. జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం, జిలుగుమిల్లి, కామవరపుకోట, కానూరు తదితర గ్రామాల నుంచి సైతం భక్తులు ఆరాధనోత్సవాల్లో పాల్గొని నగర సంకీర్తన, ఊరేగింపు కార్యక్రమాలలో పాల్గొన్నారు. భక్తి గీతాలను ఆలపించారు. వివిధ రకాల పూలతో స్వామివారి రథాన్ని అలంకరించారు. బైనబోయిన శిష్యురాలు దుర్గమ్మ ఆధ్వర్యంలో ఆరాధనోత్సవాలు అంబరాన్నంటాయి. బైనబోయిన స్వామి సతీమణి విజయమ్మ నేతృత్వంలో వారి కుటుంబీకులు బైనబోయిన స్వామి సమాధి వద్ద అర్చన, అష్టోత్తరం, అభిషేకాది క్రతువులు నిర్వహించారు. వెంకయ్య స్వామికి ఎంతో ప్రీతికరమైన అగ్నిగుండం పూజలు చేశారు. సమిధులను అర్పించారు. భారీ స్థాయిలో అన్న సమారాధన చేశారు. ప్రముఖ గాయకుడు వానపల్లి జగదీష్ ఆలపించిన గీతాల సీడీలను ఆవిష్కరించారు. పలు ప్రాంతాల నుంచి స్వాములు తరలి వచ్చారు. స్వామివారు విచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమం జంగారెడ్డిగూడెం సిపిఐ మండల అధ్యక్షులుగా వెంకటరామరాజు, సహాయ కార్యదర్శిగా రాధాకృష్ణలు నియమితులయ్యారు. పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సమస్యలపై పోరాటం చేసిన రామరాజు నాయకత్వంలో పార్టీ కార్యకలాపాలు ముందుకు సాగుతాయని పలువురు తెలిపారు. తనకు సహకరిస్తున్న నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు పారదర్శకమైన సేవలు అందిస్తామని అన్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి నేపథ్యంలో సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిత్యం ఉదయం పూట యోగాసనాలు సాధన చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి ప్రశాంతత లభిస్తుందని ఎంపీ వెల్లడించారు. ప్రస్తుత యాంత్రీకరణ జీవితంలో దీర్ఘకాలిక రుగ్మతల నుంచి ఉపశమనం లభించడానికి యోగా దివ్య ఔషధంగా పనిచేస్తుందని తెలిపారు. నిపుణుల పర్యవేక్షణలో యోగాసనాల సాధన చేయాలని, తద్వారా ఆయువు ప్రమాణాలు పెంచుకోవాలని సూచించారు. యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించేలా భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ 2014లో జరిగిన UN ప్రసంగంలో చొరవ తీసుకున్నారని, దీనికి సంబంధించిన తీర్మానానికి ప్రపంచ వ్యాప్తంగా విస్తృత మద్దతు లభించిందని ఎంపీ స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో 177 దేశాలు దీనికి మద్దతు ఇచ్చిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. అనంతరం న్యూయార్క్, పారిస్, బీజింగ్, బ్యాంకాక్, కౌలాలంపూర్, సియోల్, ఢిల్లీతో సహా ప్రపంచ వ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీ 2015న విజయవంతంగా నిర్వహించారని ఎంపీ తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చరిత్రలో నిలిపేలా విశాఖపట్నం వేదికగా ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఎంపీ కోరారు. ఈ నెల 21వ తేదీన వైజాగ్ లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగబోయే యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం ఉదయం ఆర్కే బీచ్ లో యోగా చేయబోయే స్థల ఏర్పాట్లను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితతో కలిసి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు పరిశీలించారు. అనంతరం పెందుర్తి నియోజకవర్గ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్, పెందుర్తి ఇన్ఛార్జ్
గండి బాబ్జీ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇతర నేతలతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం పోర్టు కళావాణిలో ఏర్పాటు చేసిన యోగా వేదికను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి పరిశీలించి అధికారులతో ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ గిన్నిస్ రికార్డు సృష్టించే విధంగా దాదాపు 5 లక్షల మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని, వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అన్ని ఏర్పాట్లను మంత్రులు, అధికారులు పూర్తి చేశారని తెలిపారు. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు చాలా గర్వంగా ఉందని, యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం వెంకటేశ్వర విద్యా సంస్థల నందు కైట్ కళాశాలచే ఆరంభన కార్యక్రమం. విద్యా వ్యవస్థపై అవగాహన కల్పించిన యాంకర్, మోటివేటర్ సరస్వతి, సినీ నటుడు ప్రదీప్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భావితరాలకు దోహదపడుతుందంటున్న సినీ నటుడు ప్రదీప్. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ డే. తహసీల్దార్ స్లేవజోజి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్న రెవెన్యూ అధికారులు. హాజరైన కమిషనర్ వెంకటరమణ. పోలవరం ప్రాజెక్టులో ప్రారంభమైన డీ వాటర్ పనులు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్న అధికారులు. ఏపీ రిటర్న్ బ్యాక్. పారిశ్రామికరణపై గ్రౌండ్ వర్క్ చేశామన్న ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. వార్తలు సమాప్తం. నమస్కారం.